నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరుచానూరు క్షేత్రంలో వేడుకగా సేనాధిపతి ఉత్సవం. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా పార్వేట ఉత్సవం. రేపటి నుండి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. విస్తృత ఏర్పాట్లతో సుందరంగా ముస్తాబైన తిరుచానూరు క్షేత్రం. ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల కోటా విడుదల. నవంబర్ 18వ తేదీ నుండి 25 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. 1,00,000 కుంకుమార్చనలో లోకపావని శ్రీ పద్మావతిదేవి అనుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఆగమోక్తంగా టీటీడీ విశేష క్రతువు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. తరువాత మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం మాడవీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. విశ్వక్సేనుల వారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ శుక్రవారపు తోటకు చేరుకున్నారు. నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా. కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు నీవే కా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. ఏవంక విచ్చేసినాను ఇందిరాపతికి నిజ సేవకుడవు నీవే కా సేన మొదలారి సేన మొదలారి.
అక్కడ ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులు నిర్వహించి పుట్టమట్టిని సేకరించి ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ముందుగా కంచి స్వామికి పాత అన్నదాన భవనం రావిచెట్టు వద్ద ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు శఠారి మర్యాదలతో స్వామీజీని దర్శనానికి ఆహ్వానం పలికారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కంచి స్వామి తన శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి అనుగ్రహం ప్రజలందరిపై మెండుగా ఉండాలని, టీటీడీ వేద విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం శుభప్రదమని, ధార్మిక వికాసంతో గ్రామాలు వర్ధిల్లాలని అభిలషించారు. భూలోక వైకుంఠమైన ఈ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు అర్ధోదయ పుణ్యకాలానికి సమమైన పుణ్యకాలము. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శనం చేసుకోవటము, ఇంకా ప్రార్థన కూడా లోకక్షేమం కోసము ప్రార్థన చేయటం కూడా అయింది. మన దేశము, మన ప్రదేశము, మొత్తానికి లోకం కూడా మంచిగా ఉండి శాంతి, భద్రత, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి సంపద, కుటుంబ సంపద నుంచి అన్నీ కూడా మన దేశానికి ఆదర్శంగా మంచి అద్భుతంగా ఉండాలని ప్రార్థన చేయటమైంది. తిరుమల తిరుపతి యాజమాన్యము, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని 700 మంది వేద పండితుల్ని సంభావన స్కీమ్లో తీసుకోవటం అనేది ఒక మంచి నిర్ణయము. ఇది మహిమోదయాయ అన్నారు. ఈ దేవస్థానానికి కానీ దేశానికి, ధర్మానికి కూడా ఒక మహిమ ఉదయం అయ్యేదానికి ఒక సంకేతము, శుభ సూచకము. అలా దేశంలో అనేక రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో మన వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాలని ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎక్కడెక్కడో అస్సాము, ఇంకెక్కడ దూర ప్రదేశంలో కూడా
వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాలని ఆ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతి గ్రామం కూడా ధార్మిక వికాసం పొందాలి, భక్తుల యొక్క ధార్మిక అవసరాలను కూడా పూర్తి చేయాలి, కడుపు నిండటంతో పాటు మనసు కూడా నిండాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకుని 5,000 గ్రామంలో మంచి సత్సంగము, మంచి ధ్యానము, పూజలు ఇవన్నీ జరగటం కోసము ధార్మిక కేంద్రం ఏర్పాటు చేయాలనే దానికోసము గుడే ఒక ధార్మిక కేంద్రం కనుక ఒక మంచి గుడి కట్టాలి, మనుషుడిగా పుట్టిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అనే ఒక సదుద్దేశంతో 5,000 చోట్ల ఒక ధార్మిక మందిర నిర్మాణం అనే సంకల్పం కూడా తీసుకున్నారు. టీటీడీ పరిధిలో ఉండే అన్ని దేవాలయంలో కూడా అన్నప్రసాదం ఇక్కడ మంచి నిత్యము కళ్యాణ ప్రసాదంలాగా మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ తిరుమలలో. అలాగే అన్ని గుళ్ళో కూడా అన్నప్రసాదం భక్తులకి వినియోగించాలనే కూడా ఈ మంచి సంకల్పం తీసుకున్నారు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కృపతో, భక్తుల సహకారంతో, అధికారులు యాజమాన్యం పక్షం యొక్క పూర్ణమైన సేవాభావంతో ఇవన్నీ కూడా మంచిగా జరగాలని, ఆంధ్రప్రదేశ్ కూడా ధార్మికానికి ఆదర్శమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ కూడా మంచి పురోగతి పొందాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను కనుల పండుగ నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలలో అలంకరణ పనులతో పాటు భక్తులకు విస్తృతంగా వసతులను కల్పిస్తోంది. ఆ విశేషాలు మీకోసం. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి దేవి కలియుగంలో తిరుచానూరు క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశగా ఆవిర్భవించి భక్తుల కోరికలను ఈడేరుస్తున్నారు. శ్రీనివాసుడు 12 ఏళ్ల కఠోర తపస్సుకు ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి బంగారు పద్మంపై పద్మ సరోవరంలో ఉద్భవించారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తమ కష్టాలను తొలగించాలని కోరుకుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తుగా ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలతో చూడ చక్కగా అలంకరిస్తున్నారు. ఆలయం వెలుపల మహద్వారం వద్ద సంప్రదాయ పుష్పాలు, మామిడి తోరణాలు, చెరుకు గడలతో ప్రత్యేకంగా అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వాహన మండపాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి వాహనాలను సిద్ధం చేశారు. ఆస్థాన మండపం విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. మాడవీధులను రంగవల్లులతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దారు. మాడవీధులలో హారతి పాయింట్ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో పంచమి తీర్థ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పద్మ సరోవరం పుష్కరిణిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటితో నింపారు. పంచమి తీర్థం రోజున స్నపన తిరుమంజనం జరిగే నీరాడ మండపాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరిస్తున్నారు. ఇక పంచమి తీర్థం రోజున విశేషంగా తరలివచ్చే భక్త కోటికి అమూల్యమైన సేవలను అందించడానికి పూడి రోడ్డు కూడలి వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను, ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం తిరుచానూరు క్షేత్రంలో జరిగే ధ్వజారోహణంతో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభం కానున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఊరేగుతూ శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ఆస్థానం జరిపారు. నిత్య కళ్యాణపురంగా విలుసల్లే శ్రీనివాస మంగాపురంలో
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కొలువై భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో స్వామివారు కళ్యాణ ప్రదాతగా అభయప్రదానం చేస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో పార్వేట ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ అధికారులు, అర్చకులు ముందు నడువగా స్వామి అమ్మవార్లు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు, బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. అనంతరం స్వామివారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఈ ఉత్సవంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు, వైఖానస ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన సేవలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశగా కొలువై పూజలు అందుకుంటున్న శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం లక్ష కుంకుమార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఒకరోజు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తేజో విరాజితంగా వివిధ అలంకరణల్లో వేంచేసి తిరువీధులలో దర్శనమిచ్చే సిరుల తల్లి ఉత్సవ సమయంలో ఎంతో మహిమ, అత్యంత శక్తితో నిగూఢితమై ఉండేందుకు ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు లక్ష కుంకుమార్చనను నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ఆదివారం ఉదయం శ్రీ పద్మావతీదేవి ఉత్సవమూర్తులు దగదగాయమానమైన పట్టు వస్త్రాలు, పసడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు పాంచరాత్ర ఆగముక్తంగా హరిదేవేరి అలమేలు మంగమ్మకు సహస్రనామ పారాయణయుక్తంగా లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి కనులారా వీక్షించి తరించారు. దేవతాయై నమః. దేవతాయై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సురేశానాయై నమః. ఓం సురేశానాయై నమః. ఓం వేదగర్భాయై నమః. ఓం వేదగర్భాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం ధృత్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం
సంఖ్యాయై నమః ఓం సంఖ్యాయై నమః ఓం జాతయై నమః ఓం జాతయే నమః ఓం క్రియాశక్త్యై నమః ఓం క్రియాశక్త్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం మోహిన్యై నమః ఓం మోహిన్యై నమః ఓం మహ్యై నమః ఓం మహ్యై నమః ఓం యజ్ఞ విద్యాయై నమః ఓం యజ్ఞ విద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం గుహ్య విద్యాయై నమః ఓం గుహ్య విద్యాయై నమః ఓం విభావర్యై నమః 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాలు వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు దర్శనాలు వసతి అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నవంబర్ 18వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
ఇక ఆదివారం సాయంత్రం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. ఆపై విశేష దీపారాధన, మహామంగళహారతులు అందజేశారు. పవిత్రమైన కార్తీక మాసం ద్వాదశి రోజున తిరుపతిలోని ధ్యానారామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వైఖానస పీఠం ఆధ్వర్యంలో అలిపిరి రోడ్డులోని ధ్యానారామంలో ఉసిరి చెట్టు వద్ద శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ఉంచి పూజలు చేశారు. శ్రీ వైఖానస పీఠం అధ్యక్షులు గంజాం ప్రభాకర్ ఆచార్యులు ఆధ్వర్యంలో ధాత్రి పూజ, తులసి పూజ, దామోదర పూజలను నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం గంజాం ప్రభాకర్ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ మానవాళికి ప్రాణాధారమైన ఔషధ మూలికలను వనాలు అందిస్తున్నాయని, వన సంరక్షణకు కృషి చేసి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్తీక మాసం శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రకృతితో మమేకమై వన మహోత్సవాలను నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ప్రకృతితో సమాజంలో ఉండేటువంటి మానవాళి అంతా కూడా ఒక ఆరాధనా భావంతో ఈ మాసంలో కార్తీక వన మహోత్సవాలను నిర్వహించుకోవటం, ఇక్కడ ధాత్రి పూజ, మేదిని పూజ, స్వామివారి యొక్క తులసి పూజ, దామోదర పూజలను అందరం కలిసి సమిష్టిగా నిర్వహించుకుంటూ సనాతన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మమేకం చేసుకుంటూ సమన్వయ ధోరణిలో అందరూ కూడా సాగుతూ ప్రకృతిని ప్రేమించేటువంటి ఒక విలక్షణమైన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో మనకి పరంపరగా అందుతూ వస్తున్నది. అటువంటి సంస్కృతి సాంప్రదాయానికి వారసులైనటువంటి ఈ అర్చక స్వాములు వార్షికంగా తిరుపతి దివ్యారామంలో స్వామివారి పాదాల చెంత ఈ వన మహోత్సవాన్ని జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతున్నది. నేడు ఆ కార్యక్రమాన్ని భవ్యంగా శ్రీవారి అనుగ్రహంతో మనం అందరూ కూడా జరిపించుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ పండితులు దివి రాఘవ దీక్షితులు, సౌరి రామానుజం, వైఖానస పీఠం కన్వీనర్ శ్రావణ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 13వ పంచగవ్య జాతీయ వైద్య సదస్సు వేడుకగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చివరి రోజైన ఆదివారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ హాజరై అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం కంచి పంచగవ్య విద్యాపీఠం గవ్య సిద్ధాచార్య నిరంజన వర్మ గురూజీ స్వామివారికి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికేట్లను స్వామీజీ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పురాతనమైన పంచగవ్య వైద్య చికిత్సకు ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. అనంతరం మహతి ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వాహకులు గోపూజ జరిపి గోప్రదక్షిణ నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శంఖాభిషేకంలో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు సుగంధ శోభితంగా అనుగ్రహించారు. నెల్లూరులోని ప్రసిద్ధ మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలలో భాగంగా శంఖాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో అర్చకులు పవిత్ర సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలాలను నింపిన కలశాలను ఉంచి కలశ పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, గణపతి పూజలు జరిపారు. ఆపై అర్చకులు ప్రధాన కలశాలను శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. తరువాత శంఖాలలోని ద్రవ్యాలతో ఆది దంపతులకు ఏకాంతంగా శంఖాభిషేకం జరిపారు. ఇక నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాకారోత్సవం, కనుల పండుగ జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామివారిని సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల ఓం నమ శివాయ స్మరణల నడుమ శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ప్రాకారోత్సవం, కనుల పండుగ సాగింది. మంగళప్రదమైన గాజుల అలంకారంలో భక్తుల కల్పతరువు శ్రీ తిరుపతమ్మ తల్లి భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తెల్లవారుజామునే శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లికి ఏకాంతంగా అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత అమ్మవారికి వర్ణశోభిత గాజులతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలతో దివ్యమంగళ హారతులు సమర్పించారు. భక్తులు సౌభాగ్యదాయినిగా కొలువుదీరిన తిరుపతమ్మ తల్లి దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. వరంగల్ నగరం హనుమాన్ జంక్షన్లోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత వేదికపై శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. వ్రత కథలను శ్రవణం చేస్తూ భక్తులు అర్చకుల సూచనలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. విశేషమైన కార్తీక మాస శుభవేళ అర్చకులు శ్రీ సోమేశ్వర స్వామివారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని ఓం నమ శివాయ స్మరణలతో పరవశులయ్యారు. ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో దీపోత్సవం, కనుల పండుగ జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనను జరిపి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం జరిగింది. శంకు, చక్రం, తిరునామాల అలంకరణలో ప్రమిదలను పేర్చి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ దీపాలు వెలిగించి స్వామి సేవలో తరించారు. వరంగల్ నగరంలోని దత్తపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక వీక్షణతో ఓరుగల్లు వాసులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశులయ్యారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి, అలాగే ఉత్సవమూర్తికి అభిషేకాన్ని చక్కగా నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. చల్లని తల్లి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి వేడుకగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని పల్లకి సేవ జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో అమ్మవారి పల్లకి సేవ విశేషంగా జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి దీపోత్సవం కనుల పండుగ జరిగింది. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకంగా ప్రమిదలను ఏర్పాటు చేసి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని భోలా శంకరుడి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో కొలువైన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చూడ చక్కగా అలంకరించి ముచ్చటైన వేదికపై వేంచేపు చేసి పలు క్రతువులను జరిపారు. ఆపై మహిళల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. ఇక కోనసీమ జిల్లా మందపల్లిలో కొలువైన శ్రీ మందేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు దోష నివారణార్థం ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అర్చకుల సూచనలను అనుసరిస్తూ దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకలలాడింది. కృష్ణా జిల్లా నాగాయలంక పావన కృష్ణా తీరంలో కొలువైన శ్రీపాద క్షేత్రంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాస శుభవేళ శుభాలు ప్రసాదించే సత్యనారాయణ స్వామి వ్రతాచరణతో భక్తులు తన్మయులయ్యారు. అర్చకులు భక్తులకు వ్రత కథలను వినిపిస్తుండగా దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.